అరే ఈడేమున్నదిరా, మనకు పని లేదేం లేదు. అట్లా పట్నం పోతే కూలినాలన్నా చేసుకొని బతకొచ్చు. ఇంత చదువు చదివి ఊర్లో ఏం చేస్తావు బిడ్డ? హైదరాబాద్ పోతే ఏదో కంపెనీలో నౌకరన్నా దొరుకుతుంది. రాముల్ కాక కొడుకు ఏడాది కింద పోయిండట, పెద్ద కొలువే పట్టిండు. ఇగో గిట్లా అంటుంటారు, దినా ఊర్లకెళ్ళి బతుకు తెరువు కోసం హైదరాబాద్ తొవ్వదొక్కుతారు. మీరే రాంగలేంది, మా జాగలకు మేమొస్తే తప్పేందనుకునేయో ఏమో. ఇక మునుం పట్టినే అబ్బా. చిన్నగా జోరమంతా లేపుతాండు, ఏముందో చూద్దాని. వామ్మో షిర్తపులి, ఈ వీడియోలకిన వారెత్తు జర దూరం ఉండరాదురే, నన్నే బోన్ల పెడతారా? మీ సంగతి చూస్తా అన్నట్టే మంచి కషి మీద ఉన్నది. మళ్ళా నిన్న చెప్పినాం కదా, సిటీ శివారు నార్సింగ్ ఏరియాలా ఓ షిర్తా పబ్లిక్ ను పరిశాన్ చేస్తుందని. గదే ఇది బగ్గ ఆకలి మీద ఉన్నట్టుంది. మేకల ఆశకొచ్చి బోన్ల పడ్డది. 22 రోజులాయ మరి ఈ ఏరియాల తిరగబట్టి. సీక్రెట్ కెమెరాలు పెట్టినా, బోన్ల మాంసం పెట్టినా, ఫారెస్ట్ వాళ్ళు ఎంత పుణుకులాడినా అస్సలు దొరకలే. మంచిరేవుల కాడ ఓ ఫారెస్ట్ పార్క్ ఉంటే అండ్ల సుత 2 బోన్లు పెడితే షికారు చేసుకుంటా రాత్రి వచ్చి చిక్కింది షిరుత. ఫారెస్ట్ టెక్ పార్క్ కొంత గుట్టలతోని, కొంత వైల్డ్ బోర్డ్స్ కానీ, దీంట్లో కొన్ని పర్క్ పాయింట్స్, తర్వాత నెమళ్ళు కానీ ఇవి కానీ ఉన్నాయి. వాటిని తింటూ అది బతకగలిగే అవకాశం ఉంది కాబట్టి మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడికి అది తిరిగి రావచ్చు అనిపించి. 4 ఏండ్ల వయసున్న మగ షిరుతట, చుట్టూ గోతం బస్తాలు కప్పి తాళ్లతోటి కట్టి చిన్నగా బండ్లకెక్కిచ్చి జూ పార్కు తీసుకుపోయిండ్రిగా. అప్పట్లా హైదరాబాద్ శివారంతా అడవి గుట్టలేనాయే. ఇంత పోతం పెడతంటే మైదానం అయింది. వికారాబాద్ అడవిలకెళ్లి తొవ్వదప్పి ఇటు మొకానొస్తున్నాయట. ఇటు చూడుర్రి, చైతన్యపురి కాడ మూసీ కాలువల మొసలి కానొస్తే ఎమ్మటే ఫారెస్ట్ వాళ్ళకి చెప్పిండ్రు పబ్లిక్. అటు దిక్కు ఎవ్వలు పోకుండా చుట్టూ సెక్యూరిటీ పెట్టించి జాగ్రత్తలు చెప్పిండ్రు లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు. మొసలి నీళ్ళల్లో ఉన్నప్పుడు వట్టుడు కాదు కాబట్టి ఒడ్డుకొచ్చినాక వలేస్తారట. పక్కకే గుడుందట, భక్తులవలు ఆ ట్రోకు ఓకుర్రి జరా.